హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అవకాడో ఎగ్ సలాడ్ ఇది నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఇవి నేను లెట్యూస్ని బాగా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. తర్వాత కుకుంబర్ యాడ్ చేసుకున్నాను, ఇవి కూడా బాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇంక తర్వాత టమాటో తీసుకున్నాను, 1 టమాటో తీసుకుని నేను లోపల పార్ట్ తీసేసుకున్నాను. సీడ్ పార్ట్, జ్యూసీ పార్ట్ ఉంటుంది కదా, అలా తీసేసాను. సలాడ్స్లోకి మనం అలా తీసేసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట, అందుకని అలా యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెమే తీసుకున్నాను, మీకు కావాలని కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇంకా తర్వాత 1 ఆవకాడో తీసుకున్నాను. మీకు చెప్పాను కదా ఆవకాడో గురించి టిప్పు, వాటర్లో పెట్టుకుంటే ఇలా ఆవకాడోస్ పాడైపోకుండా ఉంటే మనం ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అలా తీసుకొని వాడుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అలా ఒక ఆవకాడో తీసుకుని యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఎగ్స్ అనమాట, ఎగ్స్ని ఇలా బాగా పెద్ద స్లైసెస్లా తీసుకుని యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత దీంట్లోకి మనం మసాలా అంతా యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను 1 టీ స్పూన్. ఇంకా తర్వాత సాల్ట్ మనకి టేస్ట్ తగ్గట్టు, ఇంక మన ఇష్టం అనమాట. ఇంక ఈ మసాలా అంతా ఏంటంటే మన ఇష్టం అనమాట, మన టేస్ట్ తగ్గట్టు అట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నేను జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాను, తర్వాత ఆరిగానో పౌడర్ యాడ్ చేశాను, తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ర్యాంచ్ అనమాట, ర్యాంచ్ కూడా మన ఇష్టము ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా బాగుంటుంది. ఇంకా ర్యాంచ్ లేకపోయినా మనం లెమన్ జ్యూస్ పిండుకొని అయినా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ర్యాంచ్ ఉందని చెప్పేసి నేను ర్యాంచ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక తర్వాత లెమన్ జ్యూస్ కూడా పిండుకొని ఇంక ఇదంతా మనం బాగా కలిసేందుకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇంక ఇలా కలుపుకున్నాను, చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది అవకాడో ఎగ్ సలాడ్ అనమాట. నచ్చిందా మీకు నా వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.